మే 22న హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నామని హనుమాన్ శోభాయాత్రకు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని హనుమాన్ శోభాయాత్ర కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయం నందు విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ నెల 22వ తేదీన శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ సంఘాలు తెలిపారు. హనుమాన్ శోభాయాత్రను ఏర్పాట్లలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పట్టణంలోని మాడవీధులలో నిర్వహించే హనుమాన్ శోభాయాత్రకు కనివిని ఎరగని రీతిలో హిందూ బంధువులు తరలి రావాలని, హనుమాన్ శోభాయాత్ర కరపత్రాలను ప్రతి గడపకు చేరే విధంగా పనిచేయాలని, హనుమాన్ శోభాయాత్రను ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని, హనుమాన్ శోభాయాత్ర గురించి గ్రామాన తెలిసేలా ప్రతి ఒక్కరికి సందేశాలను అందించాలని, శోభాయాత్రను కనివిని ఎరగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నామని మార్కాపురం డివిజన్లోని హిందూ సోదరులు సోదరీమణులు పెద్ద ఎత్తున హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించి అమరుడైన వీర జవాన్కు నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల మౌనం పాటించారు. దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.